అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, మనకి జిఎస్టీ రిటర్న్స్ ఇస్తారు అధ్యక్ష. రిటర్న్స్ ఇచ్చేటప్పుడు అధ్యక్ష, నిన్న రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అధ్యక్ష ఒక రిఫండ్ కావాల్సినటువంటి ఫైల్ వచ్చింది అధ్యక్ష. అందులో ఎవరైతే ఇప్పుడు కేంద్ర కార్యాలయంలో దమ్మున్నటువంటి అధికారి ఉన్నారో ఆ అధికారికి చాలా ఫేవరెట్ డీలర్ అధ్యక్ష. ఆయన ఎవరు? రెడ్డి ల్యాబొరేటరీస్ అధ్యక్ష. 130 కోట్లు ఎక్కువ రిఫండ్ ఇచ్చారు అధ్యక్ష. 130 కోట్లు రిఫండ్ ఇచ్చారు అధ్యక్ష. దీనికి ఉన్న ప్రామాణికత ఏంటి? ఏ రకంగా ఇస్తున్నారు? మీరు వసూలు చేయాల్సింది వసూలు చేయడంలా రిటర్న్ ఇవ్వాల్సింది మాత్రం చాలా ఎక్కువగా ఇస్తున్నారు అధ్యక్ష. ఇది సభ ద్వారా ఇవన్నీ కూడా ఒకసారి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష విశాఖపట్నంలో ఒక జిఎస్టీ పన్ను ఎగవేతదారుడు ఉంటే ఆయన పైన 81 కోట్ల నకిలీ ఇన్వాయిస్లు తయారు చేసి ఈరోజు రాష్ట్రంలో చాలా ఉన్నాయి అధ్యక్ష. ప్రాంతాల వారీగా ఉన్నాయి అధ్యక్ష. అంటే వాళ్ళు వస్తువులేవి తయారు చేయరు, వస్తువులేవి రవాణా చేయరు, కానీ ఫేక్ ఇన్వాయిస్లు తయారు చేస్తారు అధ్యక్ష. ఫేక్ ఇన్వాయిస్లు తయారు చేసి రాష్ట్రంలో తిరిగి ప్రభుత్వం నుంచి తిరిగి రిటర్న్ తీసుకునేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. దీనికి కారకులు ఎవరు అధ్యక్ష? అధికార యంత్రాంగం వైఫల్యం అయితే, అధికార యంత్రాంగం అవినీతిలో కూరికపోతే, అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉంటే ఈరోజు రాష్ట్ర ఆదాయం ఏ రకంగా పెరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందులో చూస్తే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సిజిఎస్టీ యాంటీ ఎవేషన్ అధికారులు ప్రభుత్వ ఖజానాకి 11.54 కోట్ల నష్టం కలిగించినట్లుగా గుర్తించారు అధ్యక్ష. మరి అదే మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారు అధ్యక్ష? వీళ్ళన్ని పోర్టల్లోనే మేము చేస్తున్నాం, వీళ్ళు చాలా ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో చూస్తే అధ్యక్ష, ఏమేమి చర్యలు ఏ రకంగా మేము ఎన్ని పోర్టల్స్ ఉన్నాయి అని కూడా వాళ్ళు గుర్తించినటువంటి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. మేము ఏపీజీఎస్టీ యాక్ట్ని చాలా పకడ్బందీగా చేస్తున్నాం అని దీని అన్నిటికీ కూడా ఐటీ విభాగాన్ని పటిష్టం చేశాం అనేటటువంటి నివేదిక ఇచ్చారు అధ్యక్ష. మరి ఇంకోటి అధ్యక్ష, చాలా విచిత్రమైంది అధ్యక్ష. ఇది ఈ రాష్ట్రంలో విశాఖపట్నంలో అధ్యక్ష 1000 కోట్ల రూపాయలు అంటే 975 కోట్ల రూపాయలు అధ్యక్ష ఒక స్టీల్ సంస్థకు అధ్యక్ష, ఒక స్టీల్ వ్యాపారం చేసేటటువంటి ఒక వ్యక్తి 975 కోట్లు పన్ను ఎగవేశాడని ఒక అసిస్టెంట్ కమిషనర్ వెళ్ళి అసెస్మెంట్ చేసి ఏదైతే వీళ్ళ ఆటోమేటిక్ దీని ప్రకారం అలాట్మెంట్ అయితే ఆ అధికారి వెళ్ళి అసెస్మెంట్ చేస్తే 975 కోట్ల రూపాయలు ఎవియేషన్ ఉందని చెప్పి ఆయన నోటీస్ ఇస్తే ఆయనకి ఇచ్చినటువంటి గుర్తింపు ఏంటో తెలుసు అధ్యక్ష? పాడేరుకు ట్రాన్స్ఫర్ అధ్యక్ష. ఆ అధికారిని మళ్ళీ సస్పెండ్ చేశారు అధ్యక్ష. ఇది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి మరో రూపం, అవినీతికి ప్రతిరూపం. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటారని అడిగితే నేను జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఉంటానని అవినీతి మాత కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అటువంటి అవినీతి చక్రవర్తి పరిపాలన చేసిన కాలంలో ఒక నిజాయితీ కలిగినటువంటి అధికారి చేసినటువంటి దానికి ఇచ్చినటువంటి కానుక ఆయనకి సస్పెన్షన్, ట్రాన్స్ఫర్ అండ్ సస్పెన్షన్ అధ్యక్ష. ఇందులో కూడా అధ్యక్ష చాలా విచిత్రం, ఇక్కడ సభలో సభ్యులందరూ కూడా వినాలి అధ్యక్ష. 975 కోట్ల రూపాయలు ఎవియేషన్ చేస్తే ఆయన జిఎస్టీ సక్రమంగా చెల్లించలేదని నోటీస్ ఇస్తే ఆయన హైకోర్టుకి వెళ్ళారు అధ్యక్ష. హైకోర్టులో ఆయన ఏం వేశారంటే అధ్యక్ష, ఈ అధికారి నాకు అసెస్మెంట్ చేసే రైట్ అర్హత ఉన్న వ్యక్తి కాదు అని చెప్పి ఆయన హైకోర్టులో కేసు వేశారు అధ్యక్ష. హైకోర్టు ఏం చెప్పిందంటే, మీరు అక్కడ ట్రిబ్యునల్ ఉంటుంది లేదా అప్పీల్స్ ఉంటాయి, అప్పీల్ కమిషనర్ దగ్గర పొండి, డిపార్ట్మెంట్ దగ్గర పొండి అని చెప్పి కేసు కొట్టేసింది అధ్యక్ష. మళ్ళీ అదే వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేశాడు అధ్యక్ష. ఆయన ట్యాక్స్ 975 కోట్లు వేసిన దానిపైన ఆయన వెళ్ళలేదు అధ్యక్ష. ఈ అధికారి, ఈ స్థాయి అధికారి నాకు ట్యాక్స్ వేయడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి కాదు అని చెప్పి ఆయన వేశాడు అధ్యక్ష. సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు హైకోర్టుకి మళ్ళీ రిటర్న్ చేస్తూ మీరు ఎవరు దీనికి కాంపిటెంటా కాదనేది ఫైనలైజ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకి రిటర్న్ చేస్తే అధ్యక్ష ఇప్పటికి 2 సంవత్సరాల 8 నెలలు అయింది అధ్యక్ష.
ఎంతవరకు మన జిఎస్టి డిపార్ట్మెంట్ వాడు కాంపిటెంట్ అథారిటీయా కాదా అనేటటువంటి కౌంటర్ ఫైల్ కూడా ఈ రోజు వరకు చేయలేదు అధ్యక్ష. ఈ రోజు వరకు 2 సంవత్సరాల 8 నెలలు అయింది అధ్యక్ష. ఇది 975 కోట్ల అధ్యక్ష.